హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే 'పెద్ది' సినిమా చూసొచ్చాను. 'పెద్ది' సినిమా చూసొచ్చాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నా రివ్యూలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు రివ్యూలోకెళ్దాం. సినిమా కథొచ్చేసి విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఒక ఊరిలో ఉన్న ఒక కుర్రాడి కథ ఇది. ఆ ఊరి కోసం రైల్వే స్టేషన్ తీసుకురావాలన్న కలని ఆయన ఎంతవరకు సాధించారు. ఆ ఊరు కోసం ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ కష్టం, కష్టం వల్ల చివరికి ఆయన అనుకున్నది సాధించగలిగారా లేదా అన్నదే ఈ సినిమాలోని కథ. సో, ఇంకా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బావుందండి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటి ఒక్కొక్క ఇంట్రడక్షన్ గాని అవన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అలాగా సినిమాని స్టార్ట్ చేస్తూ కొన్ని క్రికెట్ మ్యాచ్ సీన్స్ అయినా, అలాగే ఇంకొన్ని సీన్స్ అన్నా ముఖ్యంగా 'జగపతి బాబు' గారికి, 'రామ్ చరణ్' గారికి ఫస్ట్ హాఫ్‌లో ఉండే కొన్ని సీన్స్ ఇవన్నీ చాలా బాగా కుదిరాయి. తర్వాత సినిమాకి మెయిన్ కోర్ సీన్ వచ్చేసి నాకు పర్సనల్‌గా నచ్చిన సీన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో క్రికెట్ మ్యాచ్ అండి. ఆ క్రికెట్ మ్యాచ్ సీన్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. చాలా బావుంది. మంచి ఫన్ ఉంటుంది. మంచిగా హీరో క్యారెక్టరైజేషన్ మంచి బిల్డప్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ ఎక్కువ కాదు. ఒక 2, 3 సీన్స్ అంతగా మనకి కొంచెం ఆఫ్ ట్రాక్ అవుతదేమో అనిపిస్తది. కానీ తర్వాత మళ్ళీ 'చిక్రీ' పాట తర్వాత మళ్ళీ సినిమాలోని మెయిన్ స్టోరీలోకి ఆయన డైరెక్టర్ గారు మంచిగానే ఇన్వాల్వ్ చేశారు. ఎక్కడ సినిమా బోర్ కొట్టదండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలోని మంచి ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంటు అలాగే హీరోకి కావాల్సిన మోటివ్, ఒక పక్క 'జగపతి బాబు' గారు ఆయన ఆయన ప్రయత్నం, ఆయన యొక్క క్యారెక్టరైజేషన్, ఆయన పడుతున్న కష్టం ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్‌లోని మేజర్ సీన్ వచ్చేసి 'జగపతి బాబు' గారి పెర్ఫార్మన్స్. ఎందుకంటే ఆయన పెర్ఫార్మన్స్ ఎంత బావుందంటే ఆయన ఒక ప్రమోషన్స్‌లో అన్నారు. ఇది నాకు చాలా మంచి సినిమా అవుతదని. నిజమే. ఒక 2 సీన్‌లో ఆయన చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. హి లిటరల్లీ లివ్ ఇన్ దిస్ రోల్ అంటారు కదా! అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. చాలా బావుంటది ఆయన పెర్ఫార్మన్స్. తర్వాతొచ్చేసి మనకి 'దివ్యేందు' గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటది. ఆయన కూడా నీట్‌గానే తన క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆయనకి ఎవరైతే 'మీర్జాపూర్‌కి' డబ్బింగ్ చెప్పారో ఆయనే తెలుగులో కూడా మళ్ళీ డబ్బింగ్ చెప్పారంట. అందరికి ఒకటి 2 బూత్ మాటలు కూడా ఉంటాయి. మాకైతే మ్యూట్ చేయలేదు. మరి మేబీ ఫ్యూచర్‌లో మ్యూట్ చేస్తారేమో! మరి మనకు తెలీదు గానీ, సో, ఆయన పెర్ఫార్మన్స్ కూడా క్యారెక్టరైజేషన్‌తో చాలా బానే ఇండల్జ్ అయింది. సో, తర్వాత మెల్లగా హీరోకంటూ ఒక మోటివ్, ఒక కారణం వల్ల హీరోకి ఒక మోటివ్ వస్తది. ఆ మోటివ్ ద్వారా ఒక కోచ్ ఆయనకి పరిచయం అవుతారు. ఆయనే 'శివరాజ్ కుమార్' గారు. నాకు 'శివరాజ్ కుమార్' గారి చూపు, ఆయన వాకింగ్ స్టైలే నాకు చాలా ఇష్టం. ఒక స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్ ఈ సినిమాలో కూడా మెయింటైన్ చేశారు. ఆయనకు ఒక కోచ్‌గా, ఒక మెంటర్‌గా చాలా బాగా ఆయన పెర్ఫార్మ్ చేశారు. సో, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైమ్‌కి మనకి మొత్తం క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. సినిమా స్టోరీ ఏంటో తెలుస్తది. సినిమాలో మోటివ్ అంటే ఏంటో తెలుస్తది. సినిమా కోసం హీరో ఆ సినిమాలో మోటివ్ కోసం ఎలా కష్టపడదాం అనుకుంటున్నాడో అంతా తెలుస్తది. మంచిగా ఇంటర్వెల్ వస్తది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతది. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు ఒక ఎమోషనల్‌గానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్‌లో అయినా అక్కడక్కడ కొన్ని అనవసర సీన్స్ పెట్టారు గానీ, సెకండ్ హాఫ్ చాలా వరకు ఎమోషనల్‌గానే ఎళ్ళింది. ఎక్కడా కూడా లైక్ అన్‌వాంటెడ్ సీన్ గానీ, అబ్బా! ఇదెందుకు, అదెందుకు అనే ఒక నిరుత్సాహం కలిగే సీన్స్ ఏమీ లేవు. కథ ఏమనుకుంటుంది, కథలో ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ కథతో, అదే చెప్పారు బుచ్చిబాబు గారు. ఎక్కడా కూడా కథ బయటకొచ్చి ఇది చూపెడదాం, కథ బయటకొచ్చి అది చేద్దాం అని అస్సలు చెప్పలేదు. అది నాకు చాలా బా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అనేది సినిమాకి చాలా సోల్ లాగా. ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు మట్టి కథ, ఊరి కథ. నాది విజయనగరం జిల్లాకు చెందినోడిని నేను కూడా. సో, నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా ఊరు పేర్లు చెప్తుంటే నెల్లిమర్ల అంటున్నా, సాలూరు అంటున్నా, విజయనగరం జిల్లా గురించి చెప్తున్నా. ఎక్కడో చిన్న కనెక్షన్ నాకు కలుగుతది కదా! ఊరు ఎంతైనా ఊరే కదా! సో, నాకు చాలా బా అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. సెకండ్ హాఫ్‌లో ఆ కథ కోసం హీరో పడే కష్టం, ఉస్తాద్‌గా తన యొక్క సీన్స్ గాని, 'రామ్ చరణ్' బాడీ బిల్డింగ్ అని నిజంగా చెప్తున్నాను 'రామ్ చరణ్' గారైతే సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. నాకు 'ధ్రువ'లో ఆ టైటిల్ సాంగ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇయర్స్ పాటు నా రింగ్‌టోన్‌గా ఉండేది. నాకది కొంచెం మోటివేషన్ లాగా డైలీ మార్నింగ్ నేను గ్రౌండ్‌కెళ్ళాలన్నా, లేకపోతే నేను కొంచెం బెటర్ చేసుకోవాలనుకున్నా నేను ఆ సాంగే వినేవాడిని. అది నా ప్లే లిస్ట్‌లో ఉండేది. సో, ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఈ 'పహల్వాన్' బాడీ కోసం ఆయన పడ్డ కష్టం స్క్రీన్ మీద చాలా బాగా కనబడింది.
చాలా కష్టపడ్డారు. ఒక ప్రాపర్ పెహల్వాన్ లాగే ఉన్నారు. ఏదో కావాలని బాడీ పెంచేసి, ఆ సినిమాకి అవసరం లేకపోయినా బాడీ చూపించేయాలి అని కాదు. పెహల్వాన్‌గా ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. పైగా ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన మాల్‌లో ఉన్నారు. పైగా మాల్‌లో ఉన్నప్పుడు ఆయన వెజిటేరియన్. వెజిటేరియన్‌గా ఉంటూ ఆ కైండ్ ఆఫ్ బాడీ, ఆ కైండ్ ఆఫ్ బైసెప్స్, ఆ కైండ్ ఆఫ్ ఫోర్ ఆర్మ్స్, షోల్డర్స్ ఇవి రావడం అంత ఈజీ కాదు. సో, ఆయన చాలా కష్టపడ్డారు. సెకండ్ హాఫ్‌లో 'ఉస్తాద్' వరకు ఆయన ఎంత కష్టపడ్డారో, సెకండ్ హాఫ్‌లో 'ఉస్తాద్‌గా' ఆయన ప్రూవ్ చేసుకున్న తర్వాత యాక్టింగ్‌తో కష్టపడ్డారు. యాక్టింగ్ విషయంలో అయితే ప్రాణం పెట్టేశారాయన. చాలా బా చేశారు. లిటరల్లీ ఆయన నుంచి ఇలాంటి పెర్ఫార్మన్సెస్ వస్తూ ఉంటే, హీరోగా ఆయన ఎంత స్థాయికెళ్ళినా ఇలాంటి పెర్ఫార్మన్స్ వల్ల యాక్టర్‌గా ఆయన బాగా చూపించుకోగలరు. మనం చెప్పుకోగలం ఈయన ఒక తెలుగు యాక్టర్ అని. సో, ఆయన పెర్ఫార్మన్స్ బావుంది. తర్వాత నాకు స్టాండ్ ఔట్ అంటే 'జగపతి బాబు' గారు. 'అప్పల్ సూరి' క్యారెక్టర్‌లో ఆ వాయిస్ మాడ్యులేషన్ గాని, ఆ టైమింగ్ గాని, ఆ ఎక్స్‌ప్రెషన్ గాని దింపేశారు లిటరల్లీ. చాలా బా చేశారు. తర్వాత 'శివరాజ్ కుమార్' గారు కూడా ఒక కోచ్ ఎలా మాట్లాడాలి, ఒక కోచ్ ఎలా నడవాలి, ఒక కోచ్ ఎలా గైడ్ చేయాలి, ఇవన్నీ చాలా బాగా చూపించారు. చాలా బా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత 'దివ్యేందు' గారి యాజ్ యూజువల్ దట్ 'మిర్జాపూర్' స్టైల్ కొంచెం ఉంది. చిన్న చిన్న బూతులుంటాయి. చిన్న చిన్నగా ఒక కైండ్ ఆఫ్ ఉంటది. కానీ తర్వాత ఆయన కూడా మంచిగా హీరోకి సపోర్ట్ చేయడం అది కూడా చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో. ఇంకా సినిమాలో కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేస్తే జనాలకది చెప్పేసిన చూసిన జనాలకి అందరికి అలా ఉండదు. సినిమాలో కొన్ని ట్విస్టులు మీకు నచ్చుతాయి. 'బుచ్చిబాబు' గారు ఆయన స్టైల్‌లో చాలా బా తీశారు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో గాని ఎక్కడైనా ఇదో మాటుంటది. రెండవ సినిమా ద్వితీయ విఘ్నం అనేదుంటుంది ప్రతి డైరెక్టర్‌కి అని. ఈ సినిమాలో ఆయనకది ఉందా అంటే నాకైతే లేదండి. బికాజ్ ఇదొక హానెస్ట్ అటెంప్ట్. ఇందులో పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉంది. నటించిన దాన్ని జనాలకి ఎలా రీచ్ చేయాలో అనే ఒక డైరెక్షన్ తెలివుంది. ఇవన్నీ ఉన్నాయి. యాక్టింగ్‌కి ఎంత స్కోప్ ఉంది అనే దాని మీదే ఆలోచించి, ఒక కథకి ఎంత కావాలి, కథ ఏం చెప్పాలనే దాని మీద ఆలోచించారు గానీ, అనవసర ఎలివేషన్‌లు, లేపోతే అనవసర డ్రామాలు ఇలాంటివేం పెట్టలేదు. ఏం చెప్పాలి? ఆ కథకి మాత్రం స్టిక్ అవ్వాలి. నేనొకటే చెప్తాను నా రివ్యూలో. ఆయన ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' గారిని క్యారెక్టర్‌ని ఫాలో అయ్యి వెళ్తే, ఈ సినిమా అందరికీ నచ్చుతది. 'పెద్దిగాడు ఏం జేశాడు' అనేది సినిమా. అంతే. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే 'ఏఆర్ రెహమాన్.' చాలా బాగున్నాయి పాటలు. పాటలు మాక్సిమం అలా ఎళ్ళిపోతాయి. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైస్ అండ్ లోస్‌తో బాగా డిజైన్ చేశారు. అక్కడక్కడ కొంచెం నాకు మేబీ నా థియేటర్ ఫాల్టో మరేమో తెలీదు గానీ, నాకు అంతగా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కలేదు. ఎందుకో కొంచెం ఒక ఆడ్‌లా అనిపించింది. బట్ అది మేబీ థియేటర్ ఐ డోంట్ నో. ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. యాహ్! సో, డీఓపీ రత్నవేలు గారి విజువల్స్ బాగున్నాయి. ఎక్కడ గ్రీన్ స్క్రీన్ అని కొన్ని సిట్యుయేషన్‌లో తెలుస్తుంది. బట్ చాలా వరకు ఆయన కవర్ చేశారు. కొన్ని అడవి సీక్వెన్సెస్‌లో కొన్ని గ్రీన్ స్క్రీన్ అవి కనబడుతున్నాయి గానీ, అది ఇదొక పెద్ద మైనస్ అని నేను చెప్పను గానీ, బట్ యాహ్! గ్రీన్ స్క్రీన్ కాస్త అనిపిస్తది. బట్ ఆయన విజువల్స్ అయితే కూడా కొంచెం బానే డిజైన్ చేశారు. కొన్ని సార్లు అవి మరి మనం ఏం చేయలేం. సో, ఓవరాల్‌గా సినిమాలోని పాజిటివ్స్ అయితే 'రామ్ చరణ్' గారు, 'జగపతి బాబు' గారి యాక్టింగ్, మ్యూజిక్ అండ్ నెగెటివ్ అన్న గాని ఐటెమ్ సాంగ్ అనవసరం అండి సినిమాకి. అదొక ట్రిమ్ చేసేసినా పెద్దగా నెక్స్ట్ లెంగ్త్‌లో తెలీదు. ఐటెమ్ సాంగ్ ఒకటి అనవసరం. రెండోది 'జాహ్నవి' గారి కొన్ని సీన్స్ మరీ బోల్డ్‌గా ఉన్నాయి. ఆ కాలంలో అంత బోల్డ్‌గా అమ్మాయిలుంటారా అంటే అది నాకు మేబీ అది అనిపియదు నాకు. సో, అందుకు నాకది అనిపియలేదు. అక్కడక్కడ 'జాహ్నవి' గారి పోర్షన్స్ కొంచెం ట్రిమ్ చేసుకొని ఐటెమ్ సాంగ్ పూర్తిగా తీసేస్తే సారీ స్పెషల్ సాంగ్ తీసేస్తే ఈ సినిమా ఇంకా బావుంటది. నిజం చెప్పాలంటే నాకేమనిపించిందంటే 'రామ్ చరణ్' గారి 'జెర్సీ' స్టైల్‌లో ఒక పాత ఎమోషన్‌తో ఎళ్తే ఎలా ఉంటదో అనిపించింది. క్లైమాక్స్ కొంచెం అది బావుంది. కానీ అంత నాకు కనెక్ట్ కాలేదు. బట్ బావుంది. యాహ్! క్లైమాక్స్ ఒక్కటే కొంచెం బెటర్ చేయొచ్చు. బట్ దట్స్ ఫైన్. నాకైతే ఇదే అనిపించింది సినిమా. బట్ ఒకటి 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్‌తో ఈ సినిమా ఎక్కడికో ఎళ్ళిపోద్ది. మంచి హిట్ అవుతదని అనుకుంటున్నా. బికాజ్ అస్సలు ఐపీఎల్ తర్వాత సినిమాలే లేవు. ఐపీఎల్ టైమ్‌లో లేవు, ఐపీఎల్ ముందు లేవు, ఐపీఎల్ తర్వాత లేవు. పెద్ద హీరో సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. ఈ ఇయర్ నాకు తెలిసి ఇదే పెద్ద హీరో సినిమా. ఆఫ్‌కోర్స్ 'ప్రభాస్' గారి 'రాజాసాబ్' ఉంది గానీ, అంతగా మనకి అది బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేదు గాబట్టి, మనకంతగా ఎక్కలేదు గాబట్టి, సో, దిస్ ఫిల్మ్ ఈస్ గోనా హిట్ ఫర్ ష్యూర్. సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 'రామ్ చరణ్' గారికి మంచిగా
మంచిగా పేరొస్తది. అలాగే 'బుచ్చిబాబు' గారికి చాలా మంచి పేరొస్తది. ఈ సినిమా నార్త్‌లో బాగా ఆడుతది. ప్రొడ్యూసర్‌గా డబ్బులొస్తాయి. యాహ్! సో, ఇంతే అండి సింపుల్ రివ్యూ. సో, మరోసారి అడుగుతున్నాను. దయచేసి నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఒక్క సబ్‌స్క్రైబర్ పడిన నాకు చాలా హెల్ప్ అవుతది. సో, యాహ్! మరొక మంచి సినిమా వస్తే, పెద్ద సినిమా వస్తే ఖచ్చితంగా రివ్యూ